పేరేంటి బా? మహేశ్వరరావు సార్. నీ పేరమ్మా? అండి ఇంటికి అతిథిగా వచ్చా. ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వేం చేసావు మొత్తం నాకు. సార్ మనం వేస్ట్ వాటర్ వాడతాం కదా సార్, మనం జనరల్గా సార్ ఇట్లా సార్ రండి సార్, మీరు ఎట్లా చెప్తారు సార్. ఇక్కడ మనం సోప్ పిట్ కట్టాం సార్, మనం వేస్ట్ వాటర్ వాడతాం కదా సార్, అది భూమిలో ఇంకడానికి గర్భజాలలో పెరగడానికి మన నీరు వృధా అవ్వకుండా కట్టి సోపిట్లు కట్టాం సార్ రెండు. అక్కడ బాత్రూమ్ నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ ఒక సోపిట్ సార్. నెక్స్ట్ ఇక్కడ మనం రెండు కట్టాం సార్. దీంతో పాటు మనకు వర్మీ కాంపోస్ట్ పిట్లు రెండు తయారు చేయించాం సార్. అవి సార్ ఇవి రెండు పిట్లు సార్. రెండు పిట్లు పెట్టాం. అవును సార్, అంటే తడి చెత్త మాత్రం వేస్తాం సార్, కుళ్ళిన స్వభావం అన్నీ. అలాగే నెల రోజులకి ఎంత అయితే మన దగ్గర తడి చెత్త తయారవుతుంది వేసి దాన్ని అలా ఉంచుతాం సార్. అది నెల 15 రోజులకి వర్మీ కంపోస్ట్లో తయారైతే దాన్ని ఉంచి దీనికి ఇది ఫుల్ అయిపోయిన తర్వాత నుంచి దీనికి మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్. దాన్ని కంపోస్ట్ తయారైన తర్వాత మనం లోకల్గా మొక్కలు సార్ ఉపయోగిస్తాం. కూరగాయలు వేసుకుంటున్నారు, ఇవన్నీ ఉంటాయి సార్. అలాగే ఏదో టేస్ట్ నీట్గా ఉంది. ఇది మీకు కరివేపాక? ఇది కరివేపాకు సెట్, మునగ, ఇది దబ్బ సెట్ సార్. బత్తాయి పళ్ళు సార్. బత్తాయి సార్. సార్ మనకి సోలార్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు సార్. ఎన్ని కిలో వాట్స్? అది 2 కిలోవాట్స్ సార్. 2 కిలోవాట్స్ పెట్టుకున్నావు? అవును సార్. 2 కిలోవాట్స్ పవర్ పెట్టుకున్నావు. ఇక్కడంతా వాటర్ కన్జర్వేషన్ చేసావు, పిట్స్ పెట్టి ఫిట్ చేస్తున్నావు, కూరగాయలు వేసుకున్నావు. అవును సార్. దీంట్లో మీ అనుభవాలు ఏంటి ఇప్పుడు? దేనికి సార్? ఇది మనకి గోకుల్ షెడ్ మన ప్రభుత్వంలో ఇచ్చారు సార్ మాకు. అప్పుడు ఇచ్చారు? అవును సార్. కళ్ళల్లో కట్టాం సార్. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కళ్ళంలో ఎన్ని ఉన్నాయి మీకు? మాకు 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. రమ్మా రా. 2 ఆవులు ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతమంది పిల్లలు నీకు? 2 పిల్లలు సార్. ఏం చేస్తారమ్మా? సార్ పాప ఏమొచ్చి మన హై స్కూల్లో చదువుతుంది సార్, మన గవర్నమెంట్ స్కూల్లో. బాబు ఏమొచ్చి ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఐ ఉంది కదా సార్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, దాంట్లో ఫ్రీ సీట్ సార్. ఓకే, అక్కడ చేస్తాను. అక్కడ ఫస్ట్ స్టాండ్లో సీట్ వచ్చింది సార్. 4th క్లాస్ సార్ బాబు. అది సార్. కుటుంబం అంతా రండి సార్. నువ్వు కూర్చోమో, వాడి దగ్గర కూర్చోమను సార్. అలాగే సార్, కూర్చోండి. కూర్చోస్తాను. రామ్మా, రా. కూర్చో నాన్న, కూర్చో నాన్న. కూర్చోలేవు. రామ్మా, ఇప్పుడు ఏంటి చెప్పు, నీ స్టోరీ చెప్పు అందరికి అర్థమయ్యేట్టుగా. ఏంటి నువ్వేమనుకున్నావు ఇది? అవును సార్. మీ ఇంట్లో ఏం చేస్తున్నావు? అవును సార్. దీనివల్ల లాభం ఏంటి? ప్రభుత్వం వల్ల ఏం లాభం వచ్చింది? భవిష్యత్తులో నువ్వు ఏం కావాలనుకున్నావు? సార్ మన ప్రభుత్వంలో అయితే నాకు మన ఎమ్మెల్యే గారి ద్వారా నాకు కావాల్సినవి ఇచ్చారు సార్. మనకి ఏంటంటే తల్లికి వందనం దగ్గర నుంచి మా 2 పిల్లలకి తల్లికి వందనం పడ్డా సార్. పూర్వం అయితే ఒకరికి వచ్చి సార్, ఇప్పుడు ఇద్దరికి వేసారు సార్. వీళ్ళు ప్రైవేట్ స్కూల్ అయితే ఇద్దరికి పడుతున్నాయి సార్ మాకు. ఓకే, ఇద్దరికి వస్తున్నాయి. మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది, 4,000 వస్తుంది సార్. 4,000 మా నాన్నగారికి 4,000. ఇది ఒక 30,000, ఇది ఒక 48,000, 78,000 సార్. అది సార్ రైతుగా సార్ నాకు మా నాన్నగారు సుఖీ పడుతుంది సార్, అమౌంట్ వస్తుంది. పడుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఇంకా మీకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సార్. వాళ్ళు ఫ్రీనే కదా? మా ముగ్గురు ఫ్రీ సార్. పాప ఎక్కడ చదువుకుంటా మనం? ఎక్కడైనా స్కూల్ ఓటర్ వేసుకోలే, బట్ బయట ఎక్కడ పోవాలన్నా మీరంతా ఫ్రీగా వెళ్ళొచ్చు. గ్యాస్కి డబ్బులు వస్తుంది కదమ్మా? సబ్సిడీ వస్తుంది సార్. సబ్సిడీ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఎట్లా అభివృద్ధి కావాలనుకుంటున్నావు? నువ్వు ఇవన్నీ వచ్చాయి కదా, ఇప్పుడు మంచి కాన్సెప్ట్ చేసావు నువ్వు. ఒకటి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తున్నావు, వర్షపు నీళ్ళు మారుస్తున్నావు. 2, వాడిన వాటర్ని కూడా పెట్టి మళ్ళీ దాంట్లో ఇది చేస్తున్నావు. 2 అయినాయి, వర్మీ కంపోస్ట్ అన్ని 2 చేసావు. 3వది ఇక్కడ చెట్లు పెట్టుకొని నీట్గా చేస్తున్నావు. 2 ఆవులు పెట్టుకొని చేసావు. గడ్డి ఎక్కడ చూస్తుంది నీకు? ఆ పొలం ఎంత ఉంది? పొలం ఒక 30 సెంట్లు, 35 అలా ఉంది సార్. దాంట్లో గడ్డి వేసుకున్నావు. ఆవులు ఎంత వస్తుంది నీకు? ఆవులు అంటే పాలు పెట్టి సార్, అంటే ఒక 6 నెలలు పాలు ఉంటాయి, 6 నెలలు పాలు ఉంటాయి. మా నాన్నగారు అలా తెలుస్తుంది సార్. అటుగా నేను అడిగేదంటే దాన్ని ఒక 3-4 పెట్టుకుంటే
రొటేషన్లో వస్తూ ఉంటుంది, నీకు గడ్డి కూడా ఉంది కాబట్టి అవును సార్. అప్పుడు 10,000 15,000 ఈజీగా వస్తుంది కదా. అంటే మా నాన్న అమ్మ చూసుకుంటారు సార్. నేను మన పంచాయతీలో స్వీపర్గా పనిచేస్తాను సార్. ఓ పంచాయతీలో పనిచేస్తావు అవును సార్. కాబట్టి వాళ్ళు ఆ పని వాళ్ళే చూస్తారు కాబట్టి పార్ట్ టైం చూసుకుంటారు. అవును సార్. మీ సిస్టమ్ తయారు చేసుకుంటే మీకు కొంత ఆదాయానికి. సార్ మనకు డ్వాక్రా ద్వారా వాడికి మీ ద్వారా లోన్ వచ్చింది సార్. ఉన్నతి లోన్ ఇచ్చారు సార్ 1,00,000 రూపాయలు. మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డ్వాక్రా లోన్ కూడా వచ్చింది సార్. ఆవిడతో ఇంటర్నెట్ సెంటర్ పెట్టించాను సార్. ఆవిడ షాప్లో ఉంటుంది సార్ ఇంటర్నెట్ సెంటర్. షాప్ ఏమాత్రం వస్తుందమ్మా షాప్లో? అంటే కొత్తగా 2 నెలలు అవుతుంది సార్ పెట్టించాను సార్. ఇంటికాడ ఖాళీ ఒక 5,000 10,000 వరకు సంపాదించగలుగుతారు. అందరూ కూడా కాస్త సంపాదించారు. అవును సార్. ఖాళీగా ఉండకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా పని మీద వెళ్ళిపోతుంది సార్. గుడ్, బాగా చేస్తున్నారు. ఇల్లు కూడా బాగా డీసెంట్గా పెట్టుకున్నారు సార్. ఆ? మాకు అన్నది మీ అమ్మగారు చెరువు పని కూడా వెళ్తారు సార్. వెళ్తావా? వెళ్తారు సార్. వెళ్తారు సార్. ఏమైనా 10 రూపాయలు మిగిలి పెడుతున్నారా, అంతా ఖర్చు పెట్టేస్తున్నారా? పిల్లలకి కానీ 10 రూపాయలు మిగలాలి కదా. ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు వాళ్ళకి ఇస్తుంటారు, నాకు ఇస్తుంటారు సార్. ఇద్దరికి ఇస్తుంటారా? ఇస్తుంటారు సార్. రండి సార్. అదే అన్ని పేద కుటుంబాలన్నీ ఆదుకోవాలని ఆదుకుంటున్నాం సార్. మీరు అనేక కార్యక్రమాలు పెట్టి ఇంకా మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేయాలని కూడా వర్కౌట్ చేస్తాను. ఇంకా సార్ సార్ ఇంకా పెంచి అందరూ బాగుండాలి. అవును సార్. వర్కౌట్ చేద్దాం. సరే సార్. అవును సార్. ఓ ఈ స్టవ్ కూడా పెట్టారా? మార్గదర్శి సార్ మాకు ఆయన ద్వారా మేము ఏంటంటే ఎవరు మార్గదర్శి ఎవరు? మాకు సర్పంచ్ గారు సార్, బొడ్డకునేరు గారు సార్. ఆయన ఏంటంటే మా కాలనీ మొత్తం 25 గ్యాసులు ఇచ్చారు సార్. ఇదేంటంటే మనకి ఎలాగ సోలార్ ఉంది కదా, ఇది ఇచ్చారు సార్. సోలార్ ఎప్పుడు పెట్టారు? ఈ మధ్య పెట్టారా? ఈ మధ్య పెట్టారు సార్. ఈ మధ్య పెట్టారు. అవును సార్. అంటే ఇప్పుడు సోలార్ ఉంటుంది, ఇంటికి కరెంట్ అంతా వాడుకోవచ్చు, స్వాపింగ్ కూడా ఉంది. మీకు సర్ప్లస్ వస్తే ఇస్తారు, మళ్ళీ అవసరం తీసుకుంటారు, మీటర్లు అవన్నీ తెలుస్తాయి. అవును సార్. రెండోది దీనివల్ల వంట చేసుకోవచ్చు సార్. అంటే గ్యాస్ అమౌంట్ మీరు మాకు మిగులుతుంది సార్. గ్యాస్ తక్కువ వాడుతాం, దానివల్ల ఇది వాడుతాం సార్. ఇప్పుడు గ్యాస్ కూడా 3 సిలిండర్లు ఇస్తున్నాం. మాకు డబ్బులు కూడా పడుతుంది సార్. సబ్సిడీ అమౌంట్ పడుతుంది సార్. ఆ డబ్బులు పడుతుంది. ఇప్పుడు ఆ సిలిండర్లు కూడా మీరు మేనేజ్ చేసుకునేటప్పుడు భవిష్యత్తులో మీకు సిలిండర్ వద్దకపోతే డబ్బులు ఉంటాయి. అవును సార్. అది ఎట్లా వేస్తూ ఉంటాం. అవును సార్. సిలిండర్ కావాలంటే కొనుక్కుంటాం, లేకపోతే లేదు. అది కూడా వర్కౌట్ చేస్తాం. సార్. అప్పుడు ఇక్కడ కానీ కరెంట్ వస్తే ఇక్కడ వంట కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవును సార్. గుడ్. ఇప్పుడు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారా, ఎట్లా బాగుపడాలి మీరని? ఎప్పుడన్నా నువ్వు మీ భార్య ఎంత కొంచెం ఆలోచించారా? పాపకి ప్రతి నెల మనం ఇలా పని చేసిన డబ్బులతో ప్రతి నెల 5,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో రాస్తాం సార్. ఎంత వేస్తున్నావు? సుకన్య పథకం సార్. ఎంత వేస్తున్నావు? 5,000 సార్. 5,000 వేస్తుంది పాప పెడతాం. మన ఖర్చులన్నీ ఫోను, మన మెయింటెనెన్స్ ఫోన్ 5,000 వేస్తాం సార్. రేపు ఆవిడ పని చేస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావు, పేరెంట్స్ పని చేస్తున్నారు, గవర్నమెంట్ ఇచ్చే సాయాన్ని అలా జాగ్రత్త చేసుకుంటాను సార్. నేనైతే ఇంపార్టెంట్. అవును సార్. గుడ్. ఏం చదువుతున్నారా? బాగా చదువుతున్నావా? ఏమవుతావు? లాయర్ అవుతావు. నువ్వమ్మా నువ్వేమవుతావు? చెప్పమ్మా. సార్ అడిగినా సార్. లాయర్ సార్. లాయర్, ఇద్దరు లాయర్ అవుతానంటున్నావు సార్. రా అక్కడికి వెళ్ళాము. రా. గుడ్. సార్ ఒక్కసారి మన స్వామి రండి. చెప్తాను. ఓకే. ఇది 2K వాట్స్ సార్. 2K వాల్స్ సార్. ఇక్కడ చూస్తే ఈ వ్యూ ఇక్కడ ఎన్ని వేసినవన్నీ కనబడతాయి సార్. నెక్స్ట్ అటు చూస్తే ఇవన్నీ కనబడతాయి సార్. మనం ఇంచుమించు 36 ఉంటే అన్నీ వేస్తాం సార్. ఇప్పుడు మీరు ఇది ప్లేస్ ఉంది కదా సార్, ఇంకా ఒకటి పెట్టుకుంటే నీకు రేపు రాబోయే రోజుల్లో కరెంట్ అంతా కూడా ఇంటికి కావాల్సిన కరెంట్ అన్నిటికి కానీ సరిపోతుంది కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు 200 యూనిట్లు అవును సార్. ఎంత వాడుతున్నావు ఇప్పుడు? సార్ 120 యూనిట్లు మినిమం 120 100 సార్. అంతేనా? అంతే సార్. సరిపోతుంది. సరిపోతుంది సార్. అంటే మేము మార్నింగ్ ఈవినింగ్ బయట ఉంటాం కదా సార్. అందుకనే మీరేనట్టయితే 200 యూనిట్లు అవుతాయి సార్ ఉంటే సార్. గుడ్. ఎన్ని ఫ్యామిలీస్ ఇక్కడ మొత్తం?
మొత్తం 40 ఫ్యామిలీస్ సార్. 40 ఫ్యామిలీ 40 ఫ్యామిలీస్ సార్. అన్ని ఎస్సీ ఫ్యామిలీస్ ఎస్సీసీ సార్. బాగున్నాయి, ఇండ్లు బాగా కట్టారు సార్ సంతోషం. చూస్తే చాలా ఆనందంగా ఉంది. చెట్లు గిట్లు పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. సార్ అన్నీ సార్ అన్నీ మనకి జామ చెట్లు అవి ఉంటాయి సార్, పువ్వుల చెట్లు చాలా బాగుంది అన్న. ఎక్కువ గ్రీనరీ ఉంటుంది సార్. అన్ని మామిడి చెట్లు చాలా ఉంటాయి బాగుంది. సార్. అన్ని పళ్ళు తోట చెట్లు ఉంటాయి సార్ ప్రతి ఇంటికాడ సార్. మీ ఇల్లు చూస్తే, మీ కాలనీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. నమస్తే సార్, నా పేరు శరణ్ సార్. నెట్ జీరో టీమ్ నుండి హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ తరఫున. సార్ తమరు చూసినట్టు ఎనర్జీ క్లీన్ ఎనర్జీ జనరేట్ చేయడానికి సోలార్ ఇన్స్టాలేషన్ అయింది అండ్ ఇండక్షన్ స్టవ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ కన్సంప్షన్. మొత్తం ఊరంతా పెట్టారా? అవును సార్. సార్ కాలనీలో ఉన్న ప్రతి ఇంట్లోనే ఇన్స్టాలేషన్ అయింది సార్. ఇప్పుడు ఆల్ 30 హౌసెస్ ఎస్సీ కాలనీ అంతా కూడా నెట్ జీరోగా తయారు చేస్తారు. అవును సార్, చేయగలుగుతాము సార్. ఇప్పుడు దగ్గర బేస్ లైన్ ఒక 4500 టన్స్ ఆఫ్ ఎమిషన్ ఎస్టిమేట్ చేస్తాము ప్రస్తుతానికి. మేజర్లీ 50% మనకి గ్రిడ్ ఎలక్ట్రిసిటీ ద్వారానే వస్తుంది సార్. సో దాన్ని తగ్గడానికి సార్ సోలార్ ఫార్మ్, సోలార్ ఇన్స్టాలేషన్ అది దట్ వీఆర్ డూయింగ్. అయిపోయినాక నీకు అంతా కూడా ఎంతవరకు దీన్ని నెట్ జీరో కింద ఒకటి, అవును సార్. కార్బన్ న్యూట్రల్కి ఎప్పుడు వెళ్తారు సార్ కార్బన్ న్యూట్రాలిటీకి సార్ ఒక ఇంప్లిమెంటేషన్ టైం లైన్ దగ్గర ఒక 6 monthsలోనే విల్ బీ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సార్. సార్ ఇంటర్వెన్షన్స్కి ఎనర్జీ ఎఫిషియన్సీకి సార్ ఎల్ఈడి లైట్స్ వాడడం, బిఎల్డిసి ఫ్యాన్స్ వాడడం, అలానే సార్ సోలార్ పంప్స్ ద్వారా సార్ అది తగ్గగలుగుతాము. సోలార్ ద్వారా ఎట్లయినా తగ్గిస్తున్నాం సార్. సార్ అట్ ద సేమ్ టైం సార్ రీవాటర్ ఏదైతే మనకు జనరేట్ అవుతుంది అది వెట్లాండ్ మీరు తమరు చూసినట్టు ఆ వెట్లాండ్ ద్వారా సార్ దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ రీయూటిలైజ్ చేయడం. ఈ విలేజ్లో ఒక బ్యూటీ గ్రీనరీ బాగా ఉంది. మీరు కానీ కొంచెం చేస్తే ఒక మోడల్గా తయారవుతుంది. బెంచ్ మార్కింగ్ చేయొచ్చు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.